వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యుల మీద కించపరిచే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్లో కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లు కానివ్వండి, గతంలో కూడా ఇక్కడ సిపి గారికి మేము అందరం కూడా వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పని మా ఎన్టీఆర్ జిల్లా నుంచి అందరం కలిసి వస్తే అది తీసుకోవడానికి కూడా పోలీస్ అధికారులందరూ కూడా వెనకాడే పరిస్థితి. అంటే మహిళల్ని కించపరిస్తే కనీసం మహిళల్ని కించపరిస్తే వాటి మీద కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసు వ్యవస్థ వెనకాడుతుందంటే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైన గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంట్లోనే మహిళలుగా అవుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సామాన్య మహిళలు అనేవాళ్ళు మహిళల కింద రారా? ఎంత దుర్మార్గంగా రాధాకృష్ణ మాట్లాడాడంటే అంత దుర్మార్గంగా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో గతంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ లేదు. గతంలో సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద యాక్షన్ లేదు. మళ్ళీ ఈరోజు కూడా సాక్ష్యాధారాలతో సహా సిపి గారు ఆఫీస్కి వస్తే సిపి గారు లేరు, డీసీపీ గారు లేరు. ఇక్కడ మనం కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో మా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు అక్కడ జరుగుతున్న ఘర్షణలో చిన్న మాట జారితే దానికి ఆయన సవరించుకొని అది నేను చంద్రబాబుని అనలేదు, ఆయన ఉద్దేశించి అనలేదు, నేను చింతిస్తున్నా అని చెప్పి దాని మీద విత్డ్రా చేసుకుంటే కూడా అతని మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతన్ని పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టి జైల్లోకి వేశారే. అంటే ఇక్కడ మహిళల్ని కించపరిస్తే ఆ సెక్షన్ కింద రాధాకృష్ణ అరెస్ట్ చేయరా? మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడు రాధాకృష్ణని ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకు అరెస్ట్ చేయరు రాధాకృష్ణని? ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో మహిళల మీద ఎటువంటి గౌరవం లేదు. మహిళల్ని కించపరిచినా కానివ్వండి, మహిళల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కానివ్వండి, మహిళల్ని అనేక విధాలుగా కూటమి నాయకులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఒక్క కేసు కూడా కూటమి నాయకుల మీద కట్టబోవడం అనేది మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, కూటమిలో నాయకులందరూ కూడా ఇప్పటికైనా కానీ రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోకపోతే మహిళా ద్రోహిగా మిగిలిపోతారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.